ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు దోర్నాలలో రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభోత్సవం. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గద్దె రామ్మోహన్ కి లేదు. రాష్ట్రంలో వినాయక చవితి పందిళ్లకు షరతులతో కూడిన అనుమతి లభించడం శుభదాయకం. దుర్గా ప్రసాద్. నారా లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరం. తమ నివాస స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ నివాసులు కన్నెగంటి భూషరావు దంపతుల ఆస్తిని ధ్వంసం. అమీన్పూర్లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి. ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ పై దండయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ నివాస స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తున్నటువంటి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ నివాసులు కన్నెగంటి భూషరావు దంపతుల ఆస్తిని ధ్వంసం చేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు సామాజిక కార్యకర్త సయ్యద్ నూరుద్దీన్ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో కన్నెగంటి భూషరావు దంపతులకు 6 సెంట్లు దాదాపు స్థలం ఉన్నదని, దాదాపు 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, మాపై దౌర్జన్యం చేసి మా ఆస్తిని ధ్వంసం చేసి మమ్మల్ని రోడ్డుపాలు చేశారని కంటతడి పెట్టుకున్నారు. వారి గోడు విన్న సామాజిక కార్యకర్త సయ్యద్ నూరుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో కనగంటి భూషారావు గారు దంపతులు ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకొని కుటుంబం మొత్తం ఇక్కడ జీవనోపాధి పొందుతూ బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకి 6 సెంట్లు స్థలం ఉంది. 6 సెంట్లు స్థలం ఉంటే ఇక్కడ కొంతమంది నాయకులు గ్రామ పెద్దలుగా చలామణి అవుతూ కొంతమంది అధికారులని, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కొంతమంది అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నేను దాన్ని నిర్ధారించట్లేదు. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వల్లభనేని వంశీమోహన్ గారు ఊళ్ళో లేనప్పుడు ఇక్కడ ఈ ఏదైతే కనపడుతున్నటువంటి ఆస్తిని ధ్వంసం చేసి ఫెన్సింగ్లు ఏర్పాటు చేసి బోర్డు ఏర్పాటు చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా నేను ఇక్కడ సమస్యను తెలుసుకొని అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశాను. అధికారులు స్పందించారు. వీళ్ళు పిలుపు మేరకు నేను ఈరోజు కనగంటి భూషారావు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ఇక్కడ స్థానికుల పిలుపు మేరకు నేను ఈరోజు ఇక్కడ వచ్చి ఈ ఫెన్సింగ్ తీయించేందుకు, వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయ్యేందుకు నా వంతు కృషి చేయడం కోసం నేను ఈరోజు మల్లవల్లి గ్రామానికి రావడం జరిగింది. వీళ్లపై తప్పుడు కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా వీళ్ళు ఆడ మనుషులు పెట్టారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు 3 కేసులు పెట్టారా? 3 కేసులు పెట్టారని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ మీద దౌర్జన్యం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళు నిరాశ్రయులు అయ్యారు. నా వంతు కృషిగా ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చారు కాబట్టి గౌరవనీయులు వల్లభనేని వంశీమోహన్ గారి దృష్టికి నేను తీసుకువెళ్తాను. దీనికి సంబంధించిన అధికారుల దగ్గర కూడా నేను మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వీళ్లతో పాటు నేను హామీగా ఉంటానని చెప్పి నేను సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. మొదటిగా నా యొక్క బాధ్యత ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు దొర్లింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ కుటుంబం రోడ్డు పాలయ్యింది, ఎందుకు వీళ్ళు నిరాశ్రయాలకు గురయ్యారు, అసలు రాజకీయ కక్ష సాధింపు చర్య, దీని వెనక ఏముంది, ఈ గ్రామ పెద్దలు వీళ్లపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు అనేది కూడా నేను ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గద్దె రామ్మోహన్ కి లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. దేవినేని అవినాష్ చొరవతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 350 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నాసిరకం రిటైనింగ్ వాల్ నిర్మించి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా బురదమయం అయ్యేలా చేశారు. నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దాదాపు 30,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేసిన ఘనత ప్రభుత్వానిదే. రిటైనింగ్ వాల్ వలన నిర్వాసితులైన 554 మందికి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇళ్లు ఉచితంగా అందజేస్తున్నాం. మీ చిల్లర రాజకీయాలు ఇక చెల్లవు. మీ షోలు, డ్రామాలు ప్రజలకు అర్థమయ్యాయి. మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అవినాష్ నాయకత్వంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో కేవలం మీ పార్టీ వారికే పథకాలు ఇచ్చారు. ఇళ్ల కోసం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసింది మీరు కదా. పెన్షన్ కోసం అవ్వతాతలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. రాబోయే 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక టీడీపీ పార్టీ జూమ్కే పరిమితం. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, ప్రవల్లిక, అంబేద్కర్ మరియు మాధురి పాల్గొన్నారు. 60,000 వసూలు చేస్తున్నారు, పేద ప్రజలు ఇబ్బంది పెడతారన్నాం. అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం. నీ నాయకులు గతంలో పనిచేసిన ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు ప్రజల దగ్గర కిట్కోయిలు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే ఈరోజు మేము దాని మీద కౌన్సిల్లో కూడా మేము ఒక తీర్మానం కూడా జరిగింది. దాని మీద ఒకసారి వెరిఫై చేయమని చెప్పి కళ్ళ ముందు గతంలో పంది కొక్కుల్లాగా తెలుగుదేశం నాయకులు దోచుకు తింటుంటే కళ్ళు మూసుకొని మరి వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా వచ్చినప్పుడు కానీ ఇళ్ళకి పరిమితమై కేవలం ఏసీ గదుల్లో పత్రికా సమావేశాలు పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ వైసీపీ ప్రభుత్వం కానీ మా కార్పొరేట్లు కానీ ఎవరు కూడా కూర్చునే పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు అంటున్నావు జాతీయ పార్టీ మాది, అవినాష్ గారు స్థాయి చూసి మాట్లాడాలి, లోకేష్ గారు ఓడిపోతే రాజకీయాలు తప్పని అంటున్నావు. మరి నువ్వు ఓడిపోయావు, గతంలో 3వ ప్లేస్కి వచ్చావు. అంటే నువ్వు ఓడిపోయినప్పుడు ఏమేమో రాజకీయంలో స్వచ్ఛ చెప్తాను విరమానం లేవు. పైగా నువ్వు అవినాష్ గారిని ఏమంటావు, ఈ జిల్లా రాజకీయం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నీకు అసలు నూరు ఎలా పొందుతుందని అడుగుతున్నావు. నీకు ఇవాళ ఓటమి భయం పట్టుకుంది. నువ్వు చేసేది ఏంటంటే వార్డులోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోతేనో ఒక 1000, 2000, 5000 ఇచ్చేయటం, లేదంటే తోపుడు బలిస్తాం. దాన్ని ప్రచారంగా ఓ జిమ్మికలు చేసి ఈరోజు దాకా కూడా తూర్పు నియోజకవర్గ ప్రజాన్ని నువ్వు మాయ చేశావు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, నీకు దమ్ము ధైర్యం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు చెప్తున్నావు కదా ప్రతిసారి కూడా సంస్కారం ఉండాలని. నీకు సంస్కారం నేర్పడం మేము అంతా సిద్ధంగా ఉన్నాం. నీకు మతి భ్రమిస్తే మా అందరి యొక్క గౌరవేతంతో నిన్ను పిచ్చి హాస్పిటల్ పంపించి నీ పిచ్చి తిరిగి తప్పడం మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే మేము ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు రా, ఒక వేది మీద కూర్చుందాం. ఈ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో, మీ 10 సంవత్సరాలు నువ్వు అభివృద్ధి సంక్షేమం చేసావో తేల్చుకుందాం. రా, ప్రజల ముందు మీడియా ముందు తేల్చుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి సదరం కడుతున్నాం. ఇప్పటికైనా కానీ కుహానా రాజకీయాలు మానేసి ఏ రోజన్నా కానీ ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి ఏ రోజన్నా కానీ గద్దె రామ్మోహన్ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది ఎక్కడైనా ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మా నాయకుడు పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 9 అయినా 10 అయినా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ సేవ చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు వాగుతే మటుకి మేమేమి సమాధానం చెప్పం. ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే నిన్ను చెప్పు చీటి కర్తకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గజారమ్మ, నువ్వు గుర్తుపెట్టుకో, మాట్లాడే ముందు సంస్కారం నేర్చుకో. ఎందుకంటే ఇది ఒక డిసిప్లిన్ కలిగిన ఆర్గనైజేషన్. ఒకప్పుడు ఇదే దేవినేని నెహ్రూ గారి దగ్గర శిష్యురికం పొందినప్పుడు నీకు ఆర్గనైజేషన్ ఏంటో తెలియదా, నీ సంస్కారం ఏంటో తెలియదా? ఇవాళ కొత్తగా నువ్వు అవినాష్ గారి సంస్కారం గురించి మాట్లాడే స్థాయి నీదా అని అడుగుతున్నావు. ఎస్, మా అవినాష్ గారు మాట్లాడినవన్నీ కూడా పచ్చి నిజాలు. పత్రికా సమావేశంలో అవినాష్ గారి అన్ని కూడా పచ్చి నిజాలు. మీలాగా షో చేయట్లేదు. మీలాగా 10:30 మేకప్ వేసుకొని రోడ్డు మీద ప్రజల దానికి రావట్లేదు. మీలాగా ఎవరో తెలుగుదేశం నాయకుడికి ఒక 5,000, 10,000 ఇచ్చేసి ఏదో మొత్తం తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరి పట్ల నేనే చూస్తున్నా అని చెప్పి ఎప్పుడు బిల్డప్ ఇవ్వలేదు. కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజుకి దేవినేని రాజశేఖర నెహ్రూ గారు రాష్ట్రం ఇచ్చిన ఘనత ఎవరిదని చెప్పి ఈ రోజున దేవినేని అవినాష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ప్లేస్ నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ మేము కార్పొరేట్లు వస్తాం, 3 వస్తాం. కూర్చో, నువ్వు ఎంతమందిలో కూర్చోబెట్టుకో. అభివృద్ధి తీసుకురా. ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి ఏదైతే సంక్షేమం చేశారో
చెప్పడానికి మేము సిద్ధంగా ఉందని చెప్తే సెలవు తీసుకుంటాం. రెండో డివిజన్ జగన్ గారు, మూడో డివిజన్ కార్పొరేటర్ ప్రవాళిక గారు, ఏడో డివిజన్ మాదిరి గారు, మేమంతా చేరి మీ అందరికీ ముందు వచ్చేది ఒకటే చెప్తాం. నిన్న సీనియర్ పెద్దలు ఏదైతే సత్యం గారు అన్నట్టు గద్దే రామ్మోహన్ రావు గారికి నిజంగా మతి చూపించినట్టు మేము ప్రత్యేకంగా ఈ మీడియాని పిలిచి చెప్పాల్సి ఆల్రెడీ ప్రజల్లో అదే నానుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా వాళ్ళ స్థాయి మర్చిపోయారనమాట. ఎమ్మెల్యే అంటే అవినాష్ గారు అంటున్నారు. ఏ విధంగా అంటే పొద్దున లేచిన కానించి గత 2 ఏళ్ళుగా వాళ్ళు చూసిన వ్యక్తి ఏదైనా మొహం ఉందంటే అవినాష్ గారు. కరోనా టైంలో కష్టకాలంలో ఎవరైనా ముందుకు వచ్చి కరోనా చిన్న వయసులో కూడా వయసు నిత్యం నువ్వు 4 అడుగులు వేసి బయటకు వెళ్ళలేదు. ఈరోజు కరోనా సమయంలో కాకుండా వరదలు మా వార్డు గమనిస్తే మీరు కృష్ణలంక ప్రాంతంలో వరదలు వచ్చిన సమయంలో ఇంత లోటు నీళ్ళల్లో కూడా తిరిగి ఏదైతే అవినాష్ గారు ప్రజల వద్దకు చేరుకుంటే ఈయనకి మతి చెప్పించి ఈరోజు 2 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చే అంటే ఈ 2 ఏళ్ళలో ఆయన ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయనకి ఏం చెప్పాలో తెలియక లోపల దాక్కుని ఈరోజు బయటకు వచ్చి ప్రపంచం ఏం జరుగుతుందో తెలియక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బయటకు వచ్చేసరికి ప్రజలందరూ ఎమ్మెల్యే మీరు కాదు అవినాష్ గారు అంటే ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతున్నారేమో. అభివృద్ధి చేస్తూ ఒక పక్క తూర్పు నియోజకవర్గం అంటే అభివృద్ధి సంక్షేమం నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరు అని అంటే మాకు చిన్న పిల్లల కానించి అవ్వ వరకు అందరూ అదే చెప్తున్నారు. ఏ అవ్వనన్నా మీరు కనిపించండి, బాబు అవినాష్ గారి దగ్గరికి వెళ్ళాం మాకు పని అయింది, బాబు అవినాష్ గారి దగ్గరికి వెళ్ళాం పని అయింది, స్థానిక కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాం పని అయిందని. ఆ విధంగా మేమందరం వైసీపీ కార్పొరేటర్సే కాదు కార్యకర్తలే కాదు మా యొక్క ఇన్ఛార్జ్ కూడా ప్రజల్లో అలా నాణ్యుడైపోయి ఉంటే ఈరోజు ఆయన బయటకు వచ్చి ఒకటే మాట్లాడుతున్నారు. నిజంగా గద్దే రామ్మోహన్ గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నాను. మీకు నిజంగా ధైర్యం దమ్ము ఉంటే ఈరోజు మీరు రాజీనామా చేస్తే ఎవరిని ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటారో నేనైతే మేమందరం రెడీగా ఉన్నాం. మీరు నిజంగా ధైర్యం దమ్ము ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి. మీరు నిజంగా రాజీనామా చేస్తే ఎవరు ఎమ్మెల్యే అవుతారో 2 ఏళ్లలోనే మాకు తెలుస్తుంది. కానీ మీకు ఆ ధైర్యం ఏది తెలియక ఈరోజు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి 4 తోపుడు బళ్ళు ఇచ్చేసి 10,000 5,000 ఇచ్చేసి ఫోటోలు దిగేసి ఉన్న 4గురితో ఫోటోలు తీసుకుంటే సరిపోలేదు. మీరు మా వార్డే తీసుకుంటే 15వ డివిజన్ని దత్తత తీసుకున్నానని ఏదైతే గద్దే రామ్మోహన్ గారు అడిగారో ఈరోజు వరద సమయంలో ఆ రోజు వరద సమయంలో కనీసం ప్రజలు సామాన్లు కొట్టుకుపోతుంటే ఏమాత్రం ఆయన బయటకు రాకపోతే ఇదే అవినాష్ గారు మా ఇన్ఛార్జ్ అవినాష్ గారు వచ్చి ఏదైతే ఆ వరదకు సంబంధించిన ఇబ్బంది కలిగిందో నాసిరికంగా ఆ రోజు వాళ్ళు కట్టిన టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే రిటైనింగ్ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో దానికి వెంటనే మరమ్మతులు కాకుండా ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఈరోజు మేము ఇదే సంవత్సరం పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ప్రజలందరూ వారి యొక్క సామాన్లు బయటికి వెళ్ళిపోయి బాగా ఇబ్బంది పడితే దాన్ని గమనించి మళ్ళీ 7 ఏళ్ల కల్లా ఈరోజు వరద వస్తే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చింది లేదు, ఒక్క చుక్క నీరు కూడా వచ్చింది లేదు. దీనికే నిదర్శనం. మీకు నిజంగా మీకు కనపడట్లేదో వినపడట్లేదో ఏదైతే పెద్దలు చెప్పారో వాళ్ళ దగ్గర ఏమైనా స్తోమత లేక ఏమైనా వెళ్ళలేకపోతున్నారో చుట్టుపక్కల వాళ్ళు చెప్పట్లేదేమో కానీ మాలాంటి వాళ్ళని అడిగితే చెప్తాము. ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందో మేము డైరెక్ట్గా హాస్పిటల్కి మా అందరి తరఫున తీసుకెళ్ళి చూపిస్తానికి మేము ముందుగా ఉన్నాం. కాబట్టి మేము గద్దే రామ్మోహన్ గారికి ఒకటే చెప్తున్నాం గట్టిగా, మీరు వయసు అయిపోయిందని ఒప్పుకుని పక్కకి వెళ్ళిపోతే బాగుంటుంది. అవినాష్ గారు వయసులో ఉండి ఆయన ఎంత నిత్యం ప్రజల్లో ఉంటే ఆయన ఆ రకంగా మీరు అవినాష్ గారిని కానీ అదే నెహ్రూ గారి పెంపకంలో కానీ నెహ్రూ గారు కానీ ఇలా అవినాష్ గారు దేవినేని ఫ్యామిలీని ఎంచే పరిస్థితి ఈరోజు విజయవాడలో ఏ ప్రజలకి లేదు. ఎందుకంటే నిత్యం నెహ్రూ గారి దొడ్లో పేద ప్రజలు వెళ్ళి మాకు పని అయిందనే తప్ప ఏ రోజు ఏ పేద ప్రజలు వెనక్కి వెళ్ళింది లేదు. నెహ్రూ గారు ఉన్నప్పుడు అలాగే జరిగింది, అవినాష్ గారు ఉంటున్నా అదే జరుగుతుంది. ఈరోజు కరోనా టైంలో మా నెహ్రూ గారి ట్రస్ట్లో దేవినేని గారి ట్రస్ట్లో ఎంతమంది లబ్ధి పొందారు తెలుసా. మరియు ఈరోజు కరోనా టైం సమయంలో ఆయన ఇంట్లో కూర్చుంటే దేవినేని గారి ట్రస్ట్ ద్వారా ఏదైతే మేము సోడియం హైడ్రోక్లోరైడే కానీ జనానికి ఇబ్బంది కలుగుతున్న ప్రతిదీ పేద ప్రజలకి ఆపరేషన్స్ కానీ ఎన్నో ఇచ్చాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 5-10 ఇచ్చి ఒక తోపుడు బండి ఇచ్చేసి నేను ఏదో చేసేసానంటే ప్రజలు అంత పిచ్చి రకంగా ఎవరూ లేరండి. మీరు గమనించుకోండి. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి 5 నిమిషాల నుంచోండి, ప్రజలు ఏం మాట్లాడతారు మీకు తెలుస్తుంది. మీరు ప్రజలు మాట్లాడింది వినుకోకుండా మీకు వచ్చి రోడ్డు మీద నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అంటే కుదరదు. ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు కూడా లేరు. మీరు ఇది చాలా మేము 21 మంది కాదు మొత్తం కూడా మేము సీనియర్స్ అందరం గట్టిగా చెప్పేది మీకు ఒకటే, మీకు ఏదైనా చూపించుకోవాలి మీకు మతి ప్రేమించిందంటే మేము అందరం కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంకోసారి మా యువ నాయకుల్ని కనుక మీరు ఇంకోసారి ఇలా సంబోధిస్తే కనుక మర్యాదగా ఉండదని చెప్తూ సభాముఖంగా తెలియజేయండి.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి 8/9/2021న దేవస్థానం మహామండపం 6వ అంతస్తునందు ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైల సోమినాయుడు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. సమావేశం అనంతరం సమావేశం నందు చర్చించిన అంశాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు పాలక మండలి సభ్యులు లింగబొట్ల దుర్గాప్రసాద్, కనుగొల వెంకటరమణ, శ్రీమతి నేలపట్ల అంబిక, శ్రీమతి బండారు జ్యోతి, శ్రీమతి కత్తి రాజలక్ష్మి, శ్రీమతి కటకం శ్రీదేవి, శ్రీమతి ఎన్ సుజాత, గంటా ప్రసాదరావు, శ్రీమతి చక్కా నాగవెంకట వరలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజనీర్ డివి భాస్కర్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి 8వ పాలక మండలి సమావేశం సుదీర్ఘంగా 4 గంటల పాటు 66 అంశాల మీద 66 ఏజెండాల మీద ప్రతి ఏజెండా మీద కూడా చక్కగా సభ్యులందరం కూడా చర్చించిన పిదప వాటన్నిటిని కూడా ఆమోదిస్తూ రేపు జరగబోయేటువంటి అక్టోబర్ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయేటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రుల గురించి, ఆ రకంగానే వాటికి కావలసినటువంటి ఏర్పాట్ల గురించి కూడా చర్చించాం. తదుపరి రెగ్యులర్గా జరిగేటువంటి పాలనా అంశాల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా పూర్తిగా మరి మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆ రకంగానే ఈఓ గారి పరిధిలో తీసుకోవాల్సినటువంటి అనుమతులు కొన్ని వారిస్తారు. ఆ రకంగానే కమిషనర్ గారి పరిధిలో రావాల్సినటువంటి అన్నీ కూడా ఇంజనీరింగ్ సెషన్కి వాటికి కూడా పర్మిషన్లు ఇప్పడం ద్వారా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగేటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగినా మా యొక్క దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయం నుండి ఈ రకంగా దసరాకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద మేము ఇప్పటికే మరి ప్రిపేర్ అయి ఉన్నామని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో వారి యొక్క మీటింగులో మేము ప్రస్తావించడం జరుగుద్దని, మా ప్రస్తావన అయిన తర్వాత అటు కలెక్టర్ గారు, అలాగే సిపి గారు, ఇతర మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల వారు ఇచ్చినటువంటి యొక్క సూచనల మేరకు ఈ కోవిడ్ నిబంధనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా వాళ్ళు ఆదేశిస్తే ఆ రకంగా మేము వాళ్ళ ఆదేశానుసారం ఈ ఆలయాన్ని పూర్తిగా దసరాకి ఎంత బడ్జెట్ కేటాయించామనేటువంటిది రేపు కోఆర్డినేషన్ మీటింగ్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఎంతమంది జనాన్ని అలాట్ చేయమంటారు, ఎంతమందిని అలో చేయమంటారు అని చెప్పనే దాన్ని బట్టి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఒక ఆదేశాన్ని బట్టి ఎక్కడి నుంచి క్యూ లైన్లు వేయాలి, ఎక్కడి నుంచి ఎలా మైకులు పెట్టాలి, ఎక్కడికి పెట్టాలి అనేది ఇప్పటికే ప్రస్తుతానికి కొన్ని సర్క్యులర్ ఏజెండాలు ఇచ్చి మన ఏమంటారు దీన్ని మన రూట్లకు కానివ్వండి, వాటర్ ప్రూఫ్ రూట్లకు కానివ్వండి, క్యూ లైన్ కానీ కొంత అంచనాలు చేసాం టెంట్స్ వాటికి. మిగతా వాటన్నిటి మీద పూర్తిగా దృష్టి సారించి దీనికి ఎంత ఖచ్చితంగా ఖర్చు అవుతుందని చెప్పనేటువంటి దానికి ఎంత కేటాయించాలనే దానికి అంచనాలకు వచ్చి ఆ రకంగానే ఈఓ గారు ఒక ఇది రూపొందించి కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చి పంపడం జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పేటువంటి దానికి అనుసరించి మాత్రమే బడ్జెట్ ఉంటుంది. అంటే మేము ఎప్పుడు పెట్టాలి, ఎలా చేయాలి అనేటువంటిది మమ్మల్ని అడిగితే మేము కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారి ముందు ఉంచుతాం. వాళ్ళు ఏ సమయం నిర్ణయిస్తారో ఆ సమయాన్ని ఫాలో అవుతాం. ప్రస్తుతానికి మేము తీసుకునేది మిగతా విషయాల మీద తీసుకున్నాం, కానీ దసరా అనేటువంటి అంశం మీద పూర్తిగా కోఆర్డినేషన్ కమిటీలో కలెక్టర్ గారు, అలాగే కోఆర్డినేషన్ కమిటీలో సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ ఏదైతే నిర్ణయాలు చేసి మాకు ఆదేశాలు ఇస్తారో దాన్ని మాత్రమే మేము పూర్తిగా అమలు చేస్తాం. లేదు పాలనలో మేము చర్చించాము. దాన్ని
మీకు కూడా కావాలంటే పేపర్లు ఇస్తాము, దీన్ని చూసుకోండి. 10 సంవత్సరాలు 2010 నుంచి 2021 వరకు కూడా 10 సంవత్సరాలు తీసుకుంటే ఎంత వచ్చింది? కోవిడ్లో 18 నెలలు కోవిడ్ పీరియడ్లో 2020, 2021 ఆగస్టు 31 వరకు వస్తే ఎంత వచ్చిందో వీటన్నిటి మీద అత్యధికంగా రావటం మేము నిర్వర్తిస్తే దగ్గర 55,080 లక్షల రూపాయలు, 55,80,000 రూపాయలు మాకు సాలరీస్ అవుతుంది. మేము ఖాళీ చేసి వాళ్ళకి ఇస్తే మాకు గొడవ రెంట్ వస్తుంది. ఈ 3 కోట్ల రూపాయల మీద 6% ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ వేస్తే 18 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. 3 కోట్ల రూపాయలకి ఇచ్చిన ఆల్ టుగెదర్ మాకు సాలరీస్ కానండి, ఇంకోటి కానండి 3,80 లక్షలు రెవెన్యూ వస్తుంది. సో దీని మీద అన్నిటికంటే కూడా మనం మెయింటైన్ చేసేదానికంటే కూడా గతంలో వచ్చిన రెవెన్యూ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటిది కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఉన్నటువంటి పనుల యొక్క మరి పరిస్థితులు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారి యొక్క పూర్తిగా వారి సహాయ సహకారాలు కూడా మరి ఆలయంలో మరి మేము పాలక మండలికి కానీ ఆ రకంగానే మన అధికారులకు కానీ ఈఓ గారికి కానీ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఆయన సూచనలు సలహాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మా పాలన సమయంలో మేము బాగా చేశాం అనేటువంటి దానికి ప్రతి ఒక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కూడా కృషి చేసి దసరా రోజుల్లో కూడా మేమందరం కూడా అవసరమైతే తలో సెక్షన్లో మేము ఇన్ఛార్జీలుగా తీసుకొని అధికారులతో పాటు మేము కూడా అన్ని సెక్షన్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. పోయిన సంవత్సరం ఆ రకమైనటువంటి సేవ చేసే అవకాశం మాకు రాలేదు, ఎందుకంటే కోవిడ్ విపరీతంగా ఉండటం మూలకంగా కొంత ఆ భక్తులు రాక కూడా కొంత కుదించడం కూడా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాని మీద మరి వచ్చినటువంటి భక్తులకి దేవాలయం అధికారులతో పాటు ట్రస్ట్ బోర్డు తరపు నుంచి మేము కూడా సేవ చేసి భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు సరైనటువంటి అమ్మవారి దర్శనాలు చేసి పంపేటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆలయాన్ని పూర్తిగా మరి ఆలయ దసరా ఉత్సవాలు నిర్వర్తించడానికి మేమందరం కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏదైతే చర్చించామో ఈ ప్రతి అంశాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వారికి కూడా మేము చేసినటువంటి యొక్క సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా తెలియపరచడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా దసరా ఉత్సవాల్లో కానీ మామూలు సమయాల్లో కానీ వచ్చినటువంటి భక్తులందరూ కూడా సరైనటువంటి రీతిలో వారందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శనాలు వాళ్ళు చేసుకుని తదుపరి కొండ కిందకి వెళ్ళేటప్పుడు 250 గ్రాములు సాంబార్ రైసు, 250 గ్రాములు దద్దోజనం కూడా ప్రతి భక్తుడికి అందజేయాలని చెప్పినటువంటి ఆలోచనతో పూర్తిగా ముందుకు పోతా ఉన్నాం. అలాగే దసరాకు వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి భక్తులు వారికి కూడా అమ్మవారి కుంకుమ అలాగే అమ్మవారి ప్రతిమ కలిగినటువంటి $1 కూడా భక్తులకు అందజేయాలని చెప్పినటువంటిది కూడా ఈరోజు మీటింగ్లో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి అంశం మీద కూడా మేమేమి నిర్ణయాలు తీసుకున్నాం అనేది కూడా మీకు ఇప్పుడు అందరూ మీ యొక్క పాత్రికా మిత్రులు అందరూ కూడా ఒక పేపర్ కూడా ఇచ్చి ఆ డీటెయిల్డ్గా మీరు చూసుకొని దాన్ని ప్రచురించేదానికి కావాల్సినటువంటి రీతిలో కూడా మీకు ఈ యొక్క మీటింగ్ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే అమ్మవారి ఆలయానికి కేవలం కృష్ణా జిల్లా నుంచో గుంటూరు జిల్లా నుంచో విజయవాడ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మరి అటు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి కూడా మరి భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మరి స్టేట్ వైడ్గా దీన్ని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసి కార్యక్రమాలన్నీ కూడా విపులంగా భక్తులకు చేరవేయాలని కూడా మరి మేము అమ్మవారి ఆలయం నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. మీ సహకారం పూర్తిగా ఎప్పుడు ఈ యొక్క ఆలయానికి కావాలని
ఆ రకంగానే మేము చేసేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ దసరాకు కావాల్సినటువంటి ఏర్పాట్ల అన్నిటి మీద కూడా పూర్తిగా మేము ఒక ఆలోచన చేసి కొన్ని సర్క్యులర్ ఏజెండాల రూపంలో ఇంజనీరింగ్ వాళ్ళకి అందించడం జరిగింది, కొన్ని టెండర్ రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగానే పోయినసారి దసరాకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి 70 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కూడా శరవేగంగా ముందుకు పోతూ ఉన్నాయి, సాగుతూ ఉన్నాయి. లడ్డు పోటు కానివ్వండి, అలాగే అన్నదాన బిల్డింగ్ కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, ఆ రకంగానే శివాలయం పునర్నిర్మాణం కావాల్సినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే కొండ మొత్తం భద్రంగా ఎక్కడ ఎంత పెద్ద వర్షాలు పడినా కూడా జారకుండా కావాల్సినటువంటి రివిటింగ్ కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఆలయాలు బొడ్డు బొమ్మ కానివ్వండి, ఆంజనేయం బొమ్మ కానివ్వండి, అలాగే శనీశ్వర ఆలయం దగ్గర కానివ్వండి, ఈ ఆలయాలన్నీ కూడా పూర్తిగా మరి అన్నీ కూడా వర్కులు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా త్వరితగతిన మరలా గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసే కార్యక్రమాలు దిశగా కూడా పోతూ ఉన్నాం. వీటన్నిటిని పూర్తిగా ఎప్పటికప్పుడు మా నుండి సమాచారం తెలుసుకొని రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేయడం శుభపరిణామమని దుర్గాప్రసాద్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు ఆర్థికంగా ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సంవత్సరం విగ్రహ తయారీ పనివారితో కూడా చాలా ఇబ్బందులు కలిగినా వాటిని ఎదుర్కొని విగ్రహ తయారీలు చేయించామని, ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ప్రకృతికి సొంతమైన మట్టితోనే ఈ విగ్రహాలు తయారు చేశామని, ఎటువంటి రంగులు కూడా వాడనందున అపార్ట్మెంట్ వాసులు ప్రతి ఇంట్లో కూడా ఈ విగ్రహాలు వాడొచ్చని, వీటి వలన నిమజ్జన సమయంలో కూడా నీళ్లు కలుషితం కావని అన్నారు. ఆఖరి నిమిషంలో అయినా హైకోర్టు ఉత్తర్వుల ద్వారా హిందూ సంప్రదాయమైన ఈ వినాయక చవితి పండుగని రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనా నిబంధనలు మరియు హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తూ జరుపుకొని సుఖ సంతోషాలు పొందాలని కోరారు. బొర్రా దుర్గాప్రసాద్, పర్యావరణ పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యుణ్ణి. విజయవాడలో గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ సమితి తరపున భూమి ఆర్గానిక్స్ నందు మట్టి విగ్రహాల విక్రయం కొనసాగిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల మట్టి విగ్రహాలు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. కార్మికులు కూడా చాలా ఇబ్బంది పెట్టిన దాని మీద ఉన్న ఆసక్తితో గత సంవత్సరం ఈ సంవత్సరం మట్టి విగ్రహాలు విక్రయాలు చేయాలని నిశ్చయించుకుని ఇక్కడ మళ్ళీ విక్రయాలు మొదలుపెట్టాం. గత 4 రోజుల నుంచి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా శుభపరిణామం. నిన్నటి వరకు చాలా డల్లుగా ఉన్న మా వ్యాపారం అనం కానీ మా ఆసక్తితో వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నిన్నటి వరకు గవర్నమెంట్ ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ఈరోజు నుంచి అందరూ చాలా ఉత్సాహంగా అందరూ కరోనా నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు మా దగ్గర బొమ్మలు తీసుకెళ్ళి వారు కూడా అక్కడ కరోనా నిబంధనలు పాటిస్తూ మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అంటే మట్టి బొమ్మల వల్ల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఎక్కడ నిమగ్నం చేయక్కర్లేదు. ఎవరికి వాళ్ళ అపార్ట్మెంటుల్లో వాళ్ళే స్వయంగా ప్రతి ఇంటి నుంచి వచ్చి ఒక డొక్తో ఒక తొక్కల్లో బకెట్తో నీళ్ళు పోసుకుంటాం, నిమగ్నం చేసేసుకుని అక్కడే ఆ మట్టిని తీసుకెళ్ళి వాళ్ళ కుండీల్లో వేసుకోవచ్చు. దీనివల్ల ఊరేగింపులు మేళతాళాలు సమస్య రాకుండా ఉంటుంది. మాకు మెయిన్ కాన్సెప్ట్ కూడా ఇదే. గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఎన్ని ఇబ్బందులు పడినా కార్మికుల నుంచి ఇబ్బందులు ఉన్న కలకట్టా నుంచి రెగ్యులర్ కలకట్టా నుంచి వచ్చి మనకి పెయింటింగ్స్ వేస్తారు కార్మికులు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం రాకపోయినా ఈ ఉన్న ప్యాషన్తో ప్రజలకి మట్టి విగ్రహాలు అందించాలి అన్న మా సంకల్పంతో అదే కష్టపడ్డాం. కానీ గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తూ చేయమనగానే కొంచెం డల్ అయ్యాం గత 4 రోజుల నుంచి. ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుతో సుపరిణామంగా భావించి గత 4 నుంచి కొంచెం ఎప్పుడు వచ్చే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. ఇది మాకు చాలా కొంచెం ఆనందాన్ని నింపుద్ది. ఈ అంత డల్గా ఉండి కొంచెం ఆనందాన్ని నింపుతుంది. ఇదే రేపటి వరకు కొనసాగుద్దని ఆశిస్తున్నాం. రమ్య కుటుంబానికి లోకేష్ టీడీపీ అండగా ఉంటుందనే లోకేష్ను టీడీపీని టార్గెట్ చేశారు. బాధిత కుటుంబాన్ని లోకేష్ పరామర్శించేందుకు వెళ్తే మాజీ మంత్రి అని కూడా చూడకుండా అనేక స్టేషన్లు తిప్పి వదిలిపెట్టారు. రేపు జరగబోయే నిరసనకు ఎందుకు అనుమతి ఇవ్వరు? టీడీపీ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడూ అడ్డుకోకుండా భద్రత కల్పించాం. చంద్రబాబు లోకేష్ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోంది. 2.5 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీక్షని ఈరోజు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా నీచమైన చర్య.
ఏదైతే రమ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి లోకేష్ బాబు పెద్ద ఎత్తున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ రోజు బట్టి కూడా లోకేష్ని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి లోకేష్ బాబుని ఆ రోజే వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్తే మరి అనేక పోలీస్ స్టేషన్లను తిప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, జాతీయ ప్రధాన కార్యదర్శిని తిప్పి వదిలేయడం జరిగింది. రేపు జరగబోయే దీక్షకి మీరు ఎందుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ బాబు అన్నా ఎందుకు భయపడుతున్నారు? మేము కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్న అడుగుతున్నాం. 2014 నుంచి 2019 వరకు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో దీక్షలు చేసి, ఒకరోజు దీక్షలు అలాగే పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని పర్మిషన్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఆయన కావలసినటువంటి పోలీస్ ప్రొడక్ట్ మొత్తం కూడా ఇచ్చింది. ఇవాళ ఎందుకు లోకేష్ బాబుని మీరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు? అంటే 2.5 సంవత్సరాల ముందే ప్రజల్లో మీరు చేతులెత్తేశారు. మీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరమని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం కొద్ది రోజుల క్రితమే నిర్ధారించుకున్న కార్యక్రమం ఇది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో పోలీసు రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు కార్యక్రమాలంటే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోంది? మేమేమైనా అరాచక శక్తులమా, సంఘ విద్రోహ శక్తులమా, లేకుంటే యుద్ధానికి ఏమైనా వెళ్తున్నామా? ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రతిపక్ష నాయకులుగా బాధితులను పరామర్శించడం మా బాధ్యత. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు వద్ద పనిచేసిన నాయకులకు విలువ ఇవ్వాల్సి ఉంది. ప్రజాస్వామ్యయుతంగా చేసే ఆందోళనను అడ్డుకోవడంలో అర్థం లేదు. టీడీపీ హయాంలో మేమిలా చేసి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా? ఇలా వ్యవహరిస్తే వైసీపీ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదు. వైసీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జంకు బొంకు లేకుండా ముందుకు సాగుతాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, లేకుంటే తీవ్ర ప్రజా వ్యతిరేకతకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేపు గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పర్యటన పోలీసులు అనుమతించకపోవడం చాలా విచారకరం. అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రోగ్రాం ఇది నారా లోకేష్ గారు. ఈ రోజున పోలీస్ అధికారులు ఆయన పర్యటనకి మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పి ప్రకటించడం అనేది చాలా వింతగా, విచిత్రంగా కనబడతా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లా. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడతా ఉంది, భయపడతా ఉంది? మేమేమైనా యుద్ధానికి పోతా ఉన్నామా? మేమేమైనా అరాచక శక్తులుగా కనపడుతున్నామా? మీకు సంఘ విద్రోహ శక్తులుగా కనపడతా ఉన్నామా? ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన నాయకత్వంలో పనిచేసేటటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా ప్రజాస్వామ్యయుతంగా కొనసాగే ఆందోళనలు కూడా అడ్డుకోవడం అనేది చాలా నీతిబాహ్యమైన చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక 20 రోజుల నుంచి తాలిబాన్ల అకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో అవి గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చేసే చర్యల్లో ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో గుర్తొస్తూ ఉన్నాయి. ఇలా మేము ఇదే విధంగా అనుకున్నట్టయితే మరి మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ రాష్ట్రంలో చేసేవాడా? దాదాపు 2 సంవత్సరాల కాలం పాదయాత్ర చేయించాం. పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఏ ఇబ్బందులు రాకుండా. అది మేము చేసింది తప్పని మేము అనుకునే పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉన్నారు. ఆ రోజు మేము మిమ్మల్ని చేయనీయకుండా ఉండాల్సింది. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. మీరు చేసేటటువంటి ఈ సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తూ ఉంటే మీరు ఇన్ని ఆంక్షలు పెట్టడం, ఈ విధంగా
ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర మేము పోషించేదే ఖచ్చితంగా మీరు చేసిన కుటుంబాన్ని పరామర్శించడానికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తూ ఉంటే మీరు ఇన్ని ఆంక్షలు పెట్టడం ఈ విధంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర మేము పోషించేదే ఖచ్చితంగా మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే దానిలో ఎటువంటి జంకు బొంకు లేకుండా ముందుకు సాగుతాం. మీరు పెట్టే కేసులో నిర్బంధాలు ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక దాదాపు 60% 39 సంవత్సరాలు అయితే అందులో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మిగతా కాలం అంతా కూడా ప్రతిపక్షంలో పనిచేసాం. కానీ ఇటువంటి దరిద్రపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని అణచివేసేటటువంటి ప్రభుత్వం ప్రజల్ని ప్రతిపక్షాలను అణచివేసేటటువంటి చర్యలకు దిగడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. ఇటువంటి నీతిబాహ్యమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించమని చెప్పి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంతకంటే ఉధృతంగా ఆందోళన జరుగుతాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ పెదదోర్నాలలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పెదదోర్నాల రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ అధ్యక్షుడు జోగి వెంకటనారాయణ తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందన్నారు. మన దోర్నాల మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక సబ్ బ్రాంచ్ని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా అంటే రేపు బేస్తవారం గురువారం రోజు మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మండలంలోని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉంది. జయప్రదానం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి సంబంధించింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సంస్థ. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థ మన దోర్నాలకు ఒక సబ్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి మన రాష్ట్ర కోశాధికారి చిట్యాల వెంకటేశ్వర రెడ్డి గారు సహాయ సహకారాలతో ఈ దోర్నాల్లో సబ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరికీ మంత్రి గారు 2 సార్లు పని మీద రాలేకపోయినందుకు రేపు తప్పనిసరిగా వస్తానని తెలియజేయడంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రేపు సాయంత్రం గవర్నమెంట్ హై స్కూలులో ఆర్డిటి ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం అంటే గురువారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించడం సిద్ధం చేసినాము. ప్రతి ఒక్కరూ మండలంలో కానీ ప్రతి ఒక్కరూ పార్టీలకు రహితంగా ప్రమతాలకు అతీతంగా ఎవరైనా సేవా కార్యక్రమంలో చేసేందుకు సహకరించి సభ్యత్వం తీసుకునే వారు ఉన్నా కూడా స్వీకరించడానికి రెడీగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పర్యావరణ రహిత గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. బుధవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంతో పాటు మున్సిపల్ పరిధిలో మట్టి గణపతుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఎకో ఫ్రెండ్లీ వినాయకులను ప్రతిష్ఠించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే పండుగ నిర్వహించుకోవాలని కోరారు. మున్సిపల్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, వార్డు కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీజేవైఎం జాతీయ అధ్యక్షులు భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ ప్రజా సంగ్రామ యాత్ర సారథి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు హిందూ టైగర్ బండి సంజయ్ అంటూ సంబోధిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు యువ మోర్చా కార్యకర్తలకు ధన్యవాదాలు. సంజయ్ చేసేది పాదయాత్ర కాదు, కేసీఆర్ మీద దండయాత్ర. తెలంగాణలో నయానిజం గడీల పాలనను చూస్తున్న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తల గుండెలో ప్రజా సంగ్రామ యాత్రను చూసి భయం పట్టుకుంది. బీజేపీ చేస్తున్న ధర్మయుద్ధంలో ప్రతి ఒక్కరం విజయం సాధించి తీరుతాం. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదు, అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీ లేదు, వరద బాధితులకు 10,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఇచ్చాడా? కేసీఆర్ రూటా సర్కార్ పచ్చి అబద్ధాల ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించడమే యువ మోర్చా లక్ష్యంగా పనిచేస్తుంది. యువ మోర్చా కార్యకర్తలంటేనే టీఆర్ఎస్ భయపడుతోంది. యువ మోర్చా అధ్యక్షులు భానుప్రకాష్లపై తప్పుడు కేసులు పెట్టింది. టీఆర్ఎస్ గుండాలు పెట్టే కేసులకు యువ మోర్చా భయపడదు. మేం విజయం సాధిస్తాం. టీఆర్ఎస్ సర్కార్ దేశద్రోహి పార్టీ, ఎంఐఎంకు మద్దతిస్తోంది. కారు టీఆర్ఎస్దే, స్టీరింగ్ డ్రైవర్ మాత్రం రజాకార్ నడిపిస్తుండు. రజాకార్ రాజ్యాన్ని కుకటవేళతో కూల్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాం. దేశం మొత్తం ప్రధాని వైపు చూస్తోంది. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్ బిల్లును మోడీ జాగిరి అన్నావు, ఈ జాగిరి కూడా లేదని చెప్పి మేము స్పష్టం చేస్తాం. అదే గడ్డ మీదకలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, 2023లో ఈ తెలంగాణ గడ్డ మీద మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రభుత్వం ఏర్పడిపోక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ మాదిరిగానే మొట్టమొదటిగా జనాభా నియంత్రణ చట్టాన్ని పక్కా తీసుకొస్తాం, అమలు చేస్తాం. కేంద్రంలో ఉండేది భారతీయ జనతా పార్టీ పథం. ఒక్కరు చాలు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు. ఇది మా విధానం, మా నినాదం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు దోర్నాలలో రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభోత్సవం. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత గద్దె రామ్మోహన్కి లేదు. రాష్ట్రంలో వినాయక చవితి పందిళ్లకు షరతులతో కూడిన అనుమతి లభించడం శుభదాయకం. దుర్గా ప్రసాద్. నారా లోకేష్ పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం విచారకరం. తమ నివాస స్థలంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామ నివాసులు కన్నెగంటి భూషరావు దంపతుల ఆస్తిని ధ్వంసం. అమీన్పూర్లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి. ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ పై దండయాత్ర. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్ మరకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.